డబ్బుతో సంతోషాన్ని కొనగలమా అనేది పాత ప్రశ్నే. కానీ ఇప్పుడు దీనిపై కొత్త అధ్యయనాలు జరిగాయి. ప్రజల జీవితంలో డబ్బుకి చాలా ప్రాధాన్యత ఉంది. డబ్బు ఉంటేనే పొట్ట నిండా భోజనం తినగలం, నిండైన బట్టలు కట్టుకోగలం. అందుకే చాలామంది డబ్బుతోనే ఆనందాన్ని కొనగలమని అంటారు. డబ్బుకు ఆనందానికి మధ్య ఒక సంక్లిష్టమైన సంబంధం ఉంది. ఇవి జీవితాలను నిజంగా సంతృప్తికరంగా మారుస్తాయా లేదా అని అర్థం చేసుకోవడం కోసం పరిశోధనలు అధ్యయనం చేశారు. ఆ అధ్యయనాలు ఏం చెబుతున్నాయి ఒక్కసారి తెలుసుకోండి. ఒక మనిషి ఆదాయం పెరిగితే ఆనందం కూడా పెరుగుతుందని ఇటీవల చేసిన అధ్యయనం తేల్చింది. దాదాపు 33,000 మందికి పైగా ఈ అధ్యయనాన్ని నిర్వహించారు. పెరుగుతున్న ఆదాయంతో పాటు వారిలో ఆనందం కూడా పెరుగుతుందని వారు గుర్తించారు. అధిక సంపాదన ఉన్నవారితో పోలిస్తే తక్కువ సంపాదన ఉన్నవారు తక్కువ సంతోషంగా ఉన్నారని ఈ అధ్యయనం కనిపెట్టింది. కాబట్టి ఆదాయంపైనే ఆనందం ఆధారపడి ఉన్నట్లు అధ్యయనం తేల్చింది. ఆదాయం అధికంగా ఉన్న వ్యక్తుల్లో మానసిక సంతృప్తి అధికంగా ఉన్నట్లు గుర్తించింది. వార్షిక వేతనం అధికంగా ఉన్నవారు తాము ఆనందంగా ఉండటమే కాదు, తమ కుటుంబాన్ని ఆనందంగా ఉండేలా చూసుకుంటున్నారు. అధిక జీతాలు కుటుంబాల్లో సంతోషాన్ని నింపుతున్నాయి. అలాగే కేవలం డబ్బుతోనే ఆనందమని ఈ అధ్యయనం చెప్పడం లేదు. కానీ ఆనందం కావాలంటే డబ్బు కూడా ఉండాల్సిందని వివరిస్తుంది. హార్డ్వర్క్ స్టడీ ఆఫ్ అడల్ట్ డెవలప్మెంట్ సంస్థ ముందుగానే డబ్బు ఆనందం మధ్య ఉన్న సంబంధాన్ని చెప్పింది. కేవలం డబ్బుతో మాత్రమే ఆనందాన్ని కొనలేమని, అయితే ఆనందానికి ఉండాలంటే డబ్బు పాత్ర ఎక్కువ అని చెప్పింది. ముఖ్యంగా మనుషుల మధ్య అనుబంధాలు కూడా ఆనందాన్ని పెంచడంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. వ్యక్తులు వారి సామాజిక సంబంధాలు ఆనందాన్ని పెంపొందించుకోవడానికి ఉపయోగపడుతుంది. కొందరికి ప్రయాణాలు చేయడం, సంగీతాన్ని వినడం, నలుగురితో కలిసి గడపడం వంటివి ఎక్కువ ఆనందాన్ని ఇస్తాయి. అయితే ఇవన్నీ కూడా చేయాలంటే చేతిలో ఎంతో కొంత డబ్బు ఉండాల్సిందే. కాబట్టి ఆనందానికి డబ్బుకు మధ్య విడదీయరాని సంబంధం ఉంది. తమ కోసం ఖర్చు చేసే కంటే ఎదుటివారికి ఖర్చు చేయడంలోనే ఎక్కువ వ్యక్తుల ఆనందాన్ని పొందుతుంది. 2008 కెనడాలో ఒక వీధిలో ఒక పరిశోధన నిర్వహించారు. అక్కడున్న ప్రజలకు కవర్లో డబ్బులు పెట్టిచ్చారు. అందులో కొంతమందిని తమ కోసమే ఆ డబ్బు ఖర్చు పెట్టుకోమన్నారు. మరి కొంతమందిని ఆ డబ్బును వేరే వారి కోసం ఖర్చు పెట్టమని చెప్పారు. ఎవరైతే ఇతరుల కోసం ఆ డబ్బును ఖర్చు పెట్టారో వారు అధిక సంఖ్యలో సంతోషంగా ఉన్నట్లు గుర్తించారు. ఎక్కువ డబ్బును సంపాదించడం మాత్రమే ఆనందాన్ని దారి అని మాత్రం ఏ అధ్యయనము చెప్పడం లేదు. కాకపోతే డబ్బు ఉండడం వల్ల తాము అనుకున్న పనులు చేయగలుగుతారు. కాబట్టి ఆ మానసిక సంతృప్తి మనిషికి లభిస్తుంది. డబ్బుతో పాటు ప్రేమ, అనుబంధాలు, ఇష్టమైన పనులు చేయడం, మానసిక ప్రశాంతత ఇవన్నీ ఉంటేనే ఒక మనిషి ఆనందంగా ఉండగలడు.